కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం టెక్నికల్గా అసాధ్యమని మంత్రి ఉత్తమ్ అంటే మీకు చేత కాకపోతే మాకు ఒక వారం అప్పగించండి, అన్ని ప్రాజెక్టులు నింపి చూపిస్తాం అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. 3 బ్యారేజీలు పునాదులు సరిగ్గా లేవని ఉత్తమ్ అంటే ఏ బ్యారేజీకి ఇబ్బంది లేకుండా నీళ్లు తీసుకెళ్లొచ్చన్నారు కేటీఆర్. ఇద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ని ఇప్పుడు చూద్దాం. మీ కక్కుర్తికి కమిషన్ల కక్కుర్తికి ఫాల్టీ బ్యారేజెస్ కట్టి ఈ పంపు ఆన్ చేసి అక్కడ నీళ్ళు పంపి ఈ పంపు నీళ్ళు పంపి అంటే అది దానికి అసలు పూర్తిగా ఒక సిల్లీ మూర్ఖప్ మాటలు. కన్నెపల్లి పంప్ హౌస్ ఇప్పుడు స్విచ్ ఆన్ చేసి సుందిల్ల బ్యారేజ్కి, అన్నారం బ్యారేజ్కి, అక్కడి నుంచి సుందిల్ల బ్యారేజ్కి నీళ్లు పంపడం అది టెక్నికలీ సాధ్యం కాదు. ఆ గేట్స్ దించే పరిస్థితి లేదు. ఆ ప్రాణహితలో నీళ్లు సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరు సరిగ్గా కట్టుంటే ఈ పరిస్థితి రాకపోయేది. మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క తప్పుల వల్ల ఈరోజు ఉత్తర తెలంగాణలో రైతాంగానికి కొంత ఇబ్బంది ఏర్పడుతున్న విషయం మరి తెలంగాణలో అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతేనో తెలివి లేకపోతేనో నేను అడుగుతున్నా, మాకు అప్పచెప్పు, మా నాయకుడు కేసీఆర్ గారికి అప్పచెప్పు, ఒక వారం రోజులు అప్పచెప్పు, మళ్ళీ నీ పదవి నీకే ఇస్తాం, భయపడకు. ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, ఒక 4 సిఈలను, కొంతమంది డిఈలను, ఏఈలను, ఎస్సీలని ఒక్క వారం రోజులు అప్పచెప్పు. మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. 1,00,000 క్యూసెక్కులు మీ కళ్ళ ముందు నుంచే పోతా ఉన్నాయి. ఇవాళ సింపుల్, ఇక్కడ ఏం లేదు. కన్నెపల్లిలో పంపులు ఆన్ చేస్తే 13.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అక్కడ అన్నారం చేరుతాయి. ఆడికెళ్ళి వెంటనే మరి సింపుల్గా మీరు 93 మీటర్ల నుంచి ఇక్కడ లిఫ్టింగ్ చేయొచ్చు. 97 మీటర్ల మీద ఇప్పుడు పార్కం ఉన్నది. 93 మీటర్ల కాడనే లిఫ్టింగ్ చేయొచ్చు. ప్రభుత్వం కనుక దిగి వచ్చి మరి స్పందించకపోతే అవసరమైతే మా నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదించి అవసరమైతే మరి తొందరలోనే ఒక 50-60 వేల మందితోని కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము.